భారత అభిమానులకి గుడ్ న్యూస్. టీమిండియా బంగ్లాదేశ్ మీద 50 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఓడిపోయినా భారత్ సెమీఫైనల్ మాత్రం వెళ్లడం పక్కా. భారత్ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అద్భుతమైన ఆల్రౌండర్ షోతో అదరగొట్టారు. భారత ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ సీజన్లో పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయింది బ్యాటింగ్లో. అలాంటి సందర్భంలో ఈరోజు మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ ముఖ్యంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇన్ఫాక్ట్ బౌలింగ్ వేసేటప్పుడు టీమిండియాకి ఫస్ట్ వికెట్ తీసి ఇచ్చింది కూడా హార్దిక్ పాండ్యానే. టీమిండియా బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అయితే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే కొంతకాలంగా షకీబ్ అల్ హసన్ మరియు వీరేంద్ర సెహ్వాగ్ మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. ఈ మాటల యుద్ధం సూపర్ 8కి క్వాలిఫై అయ్యే క్రమంలో సౌత్ ఆఫ్రికాతో బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో షకీబ్ అల్ హసన్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులు చేసి మాత్రమే అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది షకీబ్ అల్ హసన్. మొత్తం 44 T20 వరల్డ్ కప్ మ్యాచెస్ ఆడాడు. అలాంటి ప్లేయర్ ఆచితూచి ఆడాలి, అంతేగాని పద్దాకల హిట్టింగ్ చేసి మ్యాచ్ని వినప్ చేద్దాం అంటే అది కుదరదు అని వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. అయితే ఈ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్పై రిప్లై కోరిన విలేకరి షకీబ్ అల్ హసన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. అసలు వీరేంద్ర సెహ్వాగ్ ఎవరో నాకు తెలియదు అని రిప్లై ఇచ్చాడు. సదరు విలేకరి కంగు తిన్నాడు. అదే సందర్భంలో వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ విజయం తర్వాత మాట్లాడుతూ అసలు షకీబ్ అల్ హసన్ ఈరోజు మ్యాచ్లో కూడా తొందరపాటు నిర్ణయంతో అవుట్ అయ్యాడు. ఒక మ్యాచ్ జరిగిన తర్వాత ఆ మ్యాచ్ ఓటమి గురించి జనరల్గా అనాలిసిస్ చేసి ఒపీనియన్ అయితే చెప్తాము. ఆ ఒపీనియన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటే ఎలా అని చెప్పి షకీబ్ అల్ హసన్కి కౌంటర్ ఇచ్చాడు. IPL తెలుగు బాబా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.